పౌలు భక్తుడు అంటున్నాడు, మేము అధైర్యపడము. అధైర్యపడే పరిస్థితులు మాకొచ్చాయి, కానీ మేము అధైర్యపడము. అది మా తీర్మానం. లేకపోతే దట్ ఈస్ అవర్ స్టాండ్. మేము ఏ స్థితిలో నిలబడాలనుకుంటున్నామంటే భయపడే స్థితిలో ఉండాలనుకోవట్లేదు, భయపడని అధైర్యపడని స్థితిలో ఉండాలి అని కోరుకుంటున్నాం. దానికి ఒక కారణం కూడా చెప్తున్నాడండి. ఎందుకు అధైర్యపడడు అంటే, చుట్టూ వ్యాధులు కనబడుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలుకి భయం రావడం లేదా? అపోస్తలుడైన పౌలు చాలాసార్లు ఓడ ప్రయాణంలో దొంగల చేతిలో చిక్కారంట. పైరేట్స్ అంటారు చూడండి. కొన్నిసార్లు ఓడ ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఓడల్లో దొంగలు వస్తుంటారు. గజ దొంగలు వచ్చి కొన్ని ఓడల మీద దాడి చేసి ఆ ఓడల్లో ఉన్న సంపద, ఆ ఓడల్లో ఉన్న ప్రజల దగ్గర ఉన్నదంతా దొంగిలించేస్తూ ఉంటారు. ఇంటి దగ్గరైనా పోలీసులకు ఫోన్ చేసి లేకపోతే ప్రక్కవారి సహాయం తీసుకోవచ్చు, కానీ సముద్రం మధ్యలో పైరేట్స్ వచ్చి, సముద్ర దొంగలు వచ్చి దాడి చేస్తే ఎవరిని ఆశ్రయిస్తారు? ఆ సముద్రంలో పడితే మళ్ళీ ఈత కూడా ఈదలేని పరిస్థితి, ఏమైనా షాక్స్ వచ్చి తినేస్తే ఇంకంతే సంగతులు. సో దోచుకోబడుతున్నప్పుడు ఇంకా అన్నీ సమర్పించుకోవడమే, కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, చాలా నేను శ్రమ పడ్డాను, 39 దెబ్బలు చాలాసార్లు తిన్నాను, ప్రాణాపాయ స్థితిలో చాలాసార్లు ఉన్నాను, దొంగల చేతిలో చిక్కాము, ఆ తర్వాత వాతావరణ వైపరీత్యాల వలన కూడా చాలా సఫర్ అయ్యాము. ఒక మాటలో చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు సఫరింగ్ని ఒక పీక్ లెవెల్లో ఆయన ఎక్స్పీరియన్స్ చేసేసాడు. ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్, మనుషుల వలన వచ్చిన శ్రమలు, పరిస్థితుల వలన వచ్చిన శ్రమలు, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత అంటున్నాడు, మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడము అని ఆలోచించినట్లయితే 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఇది ఉండాలండి. నా కంటికి కనబడేదే నాకు అపీలింగ్గా ఉంటుంది, నా కంటికి కనబడేదే నాకు ఎక్కువ నన్ను ఇంపాక్ట్ చేస్తుంది. కానీ కంటికి కనబడని దేవుడు, నాలో నా కంటికి కనబడని ఆత్మ, తర్వాత నేను వెళ్ళబోయే నిత్యరాజ్యం కంటికి కనబడడం లేదు. కాబట్టి వాటికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవడం లేదంటే మనకంటే పిచ్చి వాళ్ళు ఇంకెవరు ఉండరేమో. ఒకసారంటే ఒక తల్లి గర్భంలో ట్విన్స్ ఎదుగుతున్నారంట. ట్విన్స్ కడుపు లోపల చూడండి, పిల్లలు ఒక 4th month 5th month అలా వచ్చేసరికి లోపల బిడ్డలు కదులుతూ ఉంటారు. ఇంకో డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, బయట నుంచి మనం మాట్లాడిన ఆ సౌండ్స్ వింటూ ఉంటారని. పిల్లలు బయట నుండి వచ్చే సౌండ్స్ వింటూ ఉంటారు. తల్లిదండ్రులను బిడ్డలతో మాట్లాడమని కూడా చెప్తూ ఉంటారు గర్భంలో ఉన్నప్పుడే. సో ఆ బాండింగ్ బాగుంటుందని, మంచి పాటలు వినమంటారు, లోపల ఉన్న బేబీ బాగా ఎంజాయ్ చేస్తుందని ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఈ గర్భంలో ఉన్న ట్విన్ బేబీస్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. ఇద్దరికి 2 different ఒపీనియన్స్ ఉన్నాయంట లైఫ్ అంటే. గర్భంలో ఉన్న ఒక ట్విన్ బేబీ నంబర్ 1 చెప్తున్నాడంట, ఈ చీకటి ప్రపంచమే ఇంకా మన జీవితము అంతా, అసలు ఇంకో ప్రపంచమే లేదు, దిస్ ఈజ్ లైఫ్, ఇట్. మనకు కొన్ని శబ్దాలు వినబడతాయి కానీ రియాలిటీ చూసే అంత పరిస్థితి మనకి రాదు. ఏదో కాళ్ళు చేతులు కదుపుతున్నాం కానీ ఫ్రీగా బయటకు వెళ్ళి కాళ్ళు చేతులతో మనం నడుచుకొని వెళ్ళగలిగిన, ఏదైనా పట్టుకోగలిగిన పరిస్థితి అయితే ఉండదు అని ఒక బిడ్డ లైఫ్ని తన కంటికి ఏం కనబడుతుందో, తను ఏమి ఫీల్ కాగలుగుతున్నాడో ఆ లిమిటెడ్ స్పేస్లో తల్లి గర్భంలో, దాన్ని బట్టి ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకొని మాట్లాడుతున్నాడంట. మరొక కవల పిల్లవాడు అదే గర్భంలో ఉండి వీడికి చెప్తున్నాడంట, ఒరే నువ్వు అనుకుంటున్నది తప్పు, ఈ ప్రపంచంలో 9 నెలలే ఉండేది, బయట ఇంకో ప్రపంచం ఉంది, ఇక్కడ గడిపే 9 నెలల కంటే అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే 90 సంవత్సరాలు బ్రతుకుతాంరా. దట్స్ అ టోటలీ డిఫరెంట్ లైఫ్. అక్కడ మనకు స్వేచ్ఛ ఉంటుంది, చేతులు కదపచ్చు, కాళ్ళు కదపచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడైతే మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం, బయటకు వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడచ్చు, మనకి చాలా శక్తి సామర్థ్యాలు, తర్వాత తెలివితేటలు అన్నీ పెరుగుతాయి బయటకు వెళ్ళిన తర్వాత అని ఇంకొకడు మాత్రం చాలా గొప్పగా చెప్తున్నాడంట. బయటకు వచ్చాక అర్థమైంది ఏంటంటే, ఒకడి ఒపీనియన్ కరెక్ట్, ఇంకొకటి ఒపీనియన్ తప్పని. చాలామంది ప్రపంచంలో ఆ ఫస్ట్ బేబీలాగే అనుకుంటున్నారు, ఇప్పుడు నా కంటికి ఏం కనబడుతుందో అవే నిత్యమైనవి, ఈ కంటికి కనబడే ప్రపంచమే, ఈ లోకంలో కనపడే సుఖాలు సౌఖ్యాలు, ఈ లైఫ్ కంఫర్టబుల్గా ఉంటే ఇంకా ఇది చాలే, ఈ జీవితమే ఇంకా ఇంతే, ఇంకా ఈ జీవితం తర్వాత మరో జీవితం లేదని చాలామంది ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని ఈ ప్రపంచంలో బ్రతకడం గురించే ఆలోచిస్తున్నారు తప్ప, ఈ జీవితం తర్వాత, ఈ జీవితం కంటే చాలా సుదీర్ఘమైన యుగాలు జీవించే మరొక జీవితం ఉందని, లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉందని చాలామందికి గ్రహింపు రావడం లేదు. ఒక మాట చెప్పనివ్వండి, సూర్యుడు మన కంటికి కనబడనంత
ఒకవేళ కనపడకపోతే మనం ఇంట్లో కిటికీలు వెంటిలేటర్స్ అన్నీ మూసుకొని సూర్యుడే లేడంటే నా కంటికి కనబడినంత మాత్రాన నేను లేడు అని డినై చేయడానికి లేదు. కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని ఇంకా ధర్మశాసనం చేసేస్తారు. నా అభిప్రాయం ఇది, నేనైతే ఇలాగే అనుకుంటున్నాను. కానీ వాస్తవం ఎప్పుడు వాస్తవమే, మనం నమ్మినా నమ్మకపోయినా, మనం విశ్వసించినా విశ్వసించకపోయినా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము అధైర్యపడము, ఎందుకంటే భయపెట్టే పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయి. దెర్ ఆర్ సర్టన్ మిజరబుల్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ టు అస్. వీ ఆర్ గోయింగ్ త్రూ సర్టన్ పెయిన్ఫుల్ సర్కమ్స్టాన్సెస్, బట్ యెట్ వీ వాంట్ టు బీ స్ట్రాంగ్, వీ వాంట్ టు బీ ఫియర్లెస్. మేము బలంగా ఉండాలనుకుంటున్నాము, అధైర్యపడకుండా ఉండాలనుకుంటున్నాము. ఎందుకంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఆ తర్వాత 18వ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. దృశ్యమైనవి అనిత్యములు. వాట్ ఎవర్ వి సీ విత్ ది ఐ ఇస్ టెంపరీ. దృశ్యమైనవి అనిత్యములు అనుకుంటే దృశ్యమైన వాటితో ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకుంటామా పెంచుకోమా? పాస్టర్ గారు చెప్తూ ఉంటారు కదా, ఈ కోనసీమ ప్రాంతంలో అనేక సంవత్సరాల క్రితం భయంకరమైన తుఫాను, భయంకరమైన వరద పరిస్థితి వచ్చినప్పుడు ఒక అతనంట కాయిన్స్ అన్నిటినీ ఒక మూటలో, ఒక బస్తాలో సేవ్ చేసేవాడంట. అవన్నీ బస్తా అంతా కట్టుకున్నాడంట. కట్టుకొని ప్రతిరోజు ఆ కాయిన్స్ బస్తా చూసుకొని ఒక అగరబత్తి తిప్పేవాడేమో, నాకు తెలీదు. మేబీ డబ్బులు అంటే అంత మమకారం. సరే, ఒక బస్తా నిండా కాయిన్స్ చేర్చిన తర్వాత మనకు తెలుసు కదా, 2000 రూపాయల నోటు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ 2000 సమానమైన కాయిన్స్ చాలా బరువుగా ఉంటాయి. ఇతను బస్తా నిండా కాయిన్స్ చేర్చుకున్న తర్వాత సడన్గా ఉప్పెన వస్తూ ఉంది, తుఫాన్ వస్తూ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి గట్టిగా అనౌన్స్మెంట్స్ చెప్తున్నారు, ఈ ప్రాంతాన్ని మీరు వ్యాక్యుయేట్ చేయాలి, మీరు ఇంకా క్షేమ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, ఎత్తు ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ డౌన్లో ఉన్నారు, సముద్రం వచ్చేస్తుంది, మీరు మునిగిపోతారని చెప్తూ ఉంటే ఇతనికి రావాలనే ఉంది, కానీ ఆ బస్తాని కూడా పట్టుకొని రావాలని ప్రయత్నం అంట. బస్తాని కూడా పట్టుకొని రావాలంటే బస్తాతో ఎక్కడెక్కగలడండి? అసలు హిల్ ఎక్కగలరా? ఒక కాయిన్స్ బస్తాతో ఎక్కలేకపోయాడు. ఆ తర్వాత ప్రజలు చూస్తూనే ఉన్నారు. బస్తా ఈయన రెండూ కలిపి ఆ సముద్రంలోకి కొట్టుకొని వెళ్ళిపోయి. అంటే దృశ్యమైన వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, కానీ అయ్యో నా ప్రాణం ముఖ్యమే, ఈ కంటికి కనబడుతున్న డబ్బులే ఉంది, ఇప్పుడు పోతే మళ్ళీ రేపు పొద్దున కష్టపడి సంపాదించుకోవచ్చు, నా ప్రాణం పోతే నేను మళ్ళీ ఉండను కదా అనే ఆలోచన రాలేకపోయిందంటే హిస్ ఫోకస్ వాజ్ ఎంటైర్లీ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్. అతని దృష్టి, అతని మనస్సు కంప్లీట్గా ఈ లోక సంబంధమైన విషయాల మీదే కేంద్రీకృతము అయ్యింది. చాలాసార్లు చిన్న వాటికి ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఎందుకు ఫేస్ చేస్తామంటే కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన విషయాలతో అంత దగ్గరగా కనెక్ట్ అయిపోతాం కాబట్టి. కొన్నిసార్లు లోక సంబంధమైన విషయాలకు ఎంత ఎక్కువ కనెక్ట్ అయిపోతామంటే దేవుణ్ణైనా వదులుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఈ లోకంలో మనం ప్రేమించిన వస్తువులను వదులుకోవడానికి కొన్నిసార్లు మనం ఇష్టపడం. లోతు భార్యకు అదే జరిగింది. ఇంట్లో చాలా కూడబెట్టుకుంది, ఎన్ని పట్టు చీరలు కూడబెట్టుకుందో నాకు తెలీదు, ఎన్ని బంగారు నెక్లెస్లు కూడబెట్టుకుందో నాకు తెలీదు, ఎన్ని సూట్ కేసులు, మరి ఎన్ని బీరువాలు నింపుకుందో నాకు తెలీదు ఆస్తిపాస్తులతో. కానీ ఆ ప్రాంతాన్ని దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకాలు పంపించి కాల్చివేస్తున్నాడు అన్నప్పుడు వెనకకు తిరగకుండా ఉండలేకపోయింది. దేవుడు దీవించడా? కావాలంటే ఒట్టి వస్త్రాలతో, కట్టు బట్టలతో అబ్రహాము తన వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చేసాడండి. నేను చూపించి దేశానికి వెళ్ళు అంటే బయలుదేరి వచ్చాడు. గొప్ప జనముగా చేయలేదు ఆ దేవుడు అబ్రహాముని. లోతు ఎదుటే ఉంది ఒక గొప్ప ఎగ్జాంపుల్, ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు. మన ముందే ఉంటారు విశ్వాస వీరులు, కానీ దురదృష్టం ఏంటంటే చాలాసార్లు మన ముందున్న విశ్వాస వీరులు మనకు కనబడరు, కానీ మన ముందున్న లోకస్తులు, లోకంలో మునిగిపోయిన వాళ్ళు బాగా కనబడుతుంటారు మనకు. అంటే అది అపవాది చేస్తూ ఉంటాడు. చూడు వీళ్ళు చూడు తప్పుడు బ్రతికే వాళ్ళందరినీ చూపించి అంటాడు, నువ్వు ఒక్కడవే భక్తుల్లా ఎందుకు ఉండాలి, నువ్వు ఒక్కడవే దేవుని కోసం ఎందుకు ఆలోచించాలి, నువ్వు ఒక్కడవే ఎందుకు అంతగా ప్రార్థన చేయాలి, నువ్వు ఒక్కదానివి ఎందుకు దేవునికి అంత విలువ ఇవ్వాలి అని అపవాది లోకంలో బ్రతుకుతున్న వాళ్ళ మీద మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ ఉంచి దైవికమైన విషయాల మీద మనసు పెట్టనివ్వడు. అబ్రహామును చూసుంటే సరిపోయేది లోతు భార్యకి. లోతు భార్య అబ్రహామును చూసి ఏమి నేర్చుకోలేదు, శారాని చూసి ఏమి నేర్చుకోలేదు, కనీసం తన భర్తని చూసి కూడా ఏమి నేర్చుకోలేదు.
ఒక మాట చెప్పనివ్వండి, బ్రతుకులో బాగుపడాలంటే దేవునిలో మన ఇంట్లో బలంగా ఉన్న వాళ్ళు పిల్లలైనా సరే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇంట్లో భార్య బలంగా ఉంటే భర్త భార్యను చూసి నేర్చుకోవాలి. దేవునిలో మనల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు మనకంటే చదువులో తక్కువ, వయసులో తక్కువ, స్థితిగతుల్లో తక్కువ అని చూడాల్సిన అవసరం లేదండి. దేవునిలో ముందుకు వెళ్తున్న వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయితే మనం కూడా చక్కగా దేవుని బాటలో వెళ్తాం. కొంతమంది అనుకుంటారు, నాకు తెలిసిందే, నాకు తెలుసు, నేను కరెక్టే, నాకు అన్నీ బాగా తెలుసు. అలాంటి వాళ్ళు ఎప్పుడు దేవుని గణపరచలేరు. అటువంటి వారికి ఎప్పుడు నిత్యరాజ్యము ఉండదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడు ఆ దీనత్వాన్ని కలిగి ఉండాలి. నేను ఎవరి దగ్గరైనా నేర్చుకుంటా. ఒకవేళ నాలో పొరపాటు ఉందని ఎవరైనా ఒక చిన్న బిడ్డ వచ్చి చెప్పినా నేను నేర్చుకుంటాను. దేవుడు నాలో తప్పెత్తి చూపించినప్పుడు కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? దేవుడు తప్పెత్తి చూపిస్తే నాలో తప్పు చూపించి అంతటి వాడివా దేవుడా అన్నట్టు దేవుని మీద కోపగించుకుంటారండి. అంటే ఎలా బ్రతికేసినా దేవుడు ఎప్పుడు కాంప్లిమెంట్లు, ఆ తర్వాత మెప్పు ఇచ్చి పంపిస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట. దేవుడు ఏమన్నా గట్టిగా చెప్తే, ఖండితంగా చెప్తే ఇష్టపడరు. మందిరంలో మెసేజ్లు మసాజుల్లో ఉంటేనే కాదు, మెసేజ్లు కొన్నిసార్లు ఆపరేషన్ లాగా ఉంటాయి. హల్లెలూయా. ఎలా ఉంటుందంటే దైవజనుల వాక్యం చెప్తున్నప్పుడు నేను చాలాసార్లు అనుభవం గుండా వెళ్ళాను. ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లీ గారు వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఏదో ఆపరేషన్ జరుగుతున్నట్టు ఉంటుంది అక్కడ కూర్చొని. దేవుని వాక్యం చాలా సూటిగా గుచ్చుతున్నట్టు ఉంటుంది. ప్రభా నాతోనే మాట్లాడావు నువ్వు, దిస్ వర్డ్ ఇస్ ఫర్ మీ, నా కోసం ఈ మాట నేను సరి చేసుకుంటానయ్యా, నేను ఇంకా నీకోసం నమ్మకంగా ఉంటా ప్రభా, నువ్వు మాట్లాడవయ్యా, నీకు స్తోత్రాలని దేవుని స్తుతిస్తాను. ఆ అనుభవం ఎవరికి వస్తుందంటే దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని. పరలోకం ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లేస్. పరలోకంలో కొంచెం కూడా పాపం లేదండి. పరలోకం కొరకు సిద్ధపడాలంటే అదృశ్యమైన ఆ రాజ్యం కొరకు, అఫ్ కోర్స్ పరలోకానికి వెళ్ళిన తర్వాత బంగారు వీధులు, దేవుడు మన కొరకు కట్టిన ఇళ్ళు, ఆ సుందరమైన ప్రదేశం, దేవుని ముఖదర్శనం చేసుకుంటాం. కానీ ఇక్కడ నుంచి అయితే మనం పరలోకాన్ని చూసే అవకాశం లేదు. పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వీడియో కాల్ చేయడానికి ఉందా? ఒక్క ఫెసిలిటీ ఉంటే అందరూ పరలోకం చేరిపోదురు కదండి. వీడియో కాల్ చేసి ఇలాంటి స్క్రీన్లో వేస్తే పరలోకం అండి ఇలా ఉంటుందండి, ఎంట్రన్స్ ఇక్కడ వీళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఉన్నారండి, ఇక్కడ చైర్లు ఇలా ఉన్నాయండి, ఇక్కడ వచ్చాక గిఫ్ట్లు ఇలా ఇచ్చారండి అంటే ఒక్కళ్ళం కూడా వదలం పరలోకాన్ని. కానీ అందుకే దేవుడు అలా పెట్టాడు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. నువ్వు నమ్మాల్సిందే అంతే. నమ్మితే, విశ్వసించితే అప్పుడు నీకు దీవెన. కానీ ఏమో ఉంటుందో ఉండదో అనుకుంటే అవకాశం కోల్పోయిన తర్వాత ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఈ రాత్రికాల సమయంలో ఉజ్జీవ ప్రార్థనల్లో దేవుని అడుగుదాం ఏమనంటే, దృశ్యమైన వాటిని అందరూ చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నానయ్యా, కానీ అదృశ్యమైన వాటిని చూడడం నాకు నేర్పించు. పేతురు దోణిలో నుండి దిగాడు. యేసయ్య అలల మీద నడుస్తుంటే నేను కూడా నడుస్తానని. హీ వాజ్ సో ఈగర్. యేసయ్య సాహసాలు చేయడానికి సహాయం చేస్తాడు కదా. యేసయ్య సాహసాలు చేయాలని ఆశపడిన వాళ్ళని, గొప్ప కార్యాలు చేయాలని ఆశపడేవాని కూర్చో, గుడ్ ఫర్ నథింగ్, యూస్లెస్ ఫెలో అని ఎప్పుడు అనలేదండి. చేయాలంటే చెయ్యిరా అని పిలిచేవాడు. పేతురు నువ్వు నీటి మీద నడుస్తున్నావయ్యా, నేను కూడా నడుస్తున్నా అంటే వచ్చేయి పేతురు పర్వాలేదు అనగానే యేసయ్యని చూసినంతసేపు బాగానే నడిచాడు. ఈ కళ్ళు ఇలా తిప్పాడండి ఒక్కసారి. సైట్ సీయింగ్ అనమాట. అంటే దోన్లో నుండి అప్పటిదాకా అలలు చూశాడు కదా, ఇప్పుడు మళ్ళీ చూడాలంటే చూశాడు. ఎందుకంటే ఒకసారి చూస్తే ఎలా ఉంటుందో. కొన్నిసార్లు మన లోకంలోకి ఎలా వెళ్తాం తెలుసా అండి? ఊరికే చూడడంలో తప్పేమన్నా ఉందా? కొంతమంది ఇలాగే అంటారండి పిల్లలు, పిచ్చి పిచ్చి దృశ్యాలు, పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ తప్పు బాబు చూడకూడదంటే, అమ్మ నేను చెయ్యట్లేదమ్మా, నేను చూస్తున్నాను, చూస్తే ఏంటి తప్పు అంటాడు. చూస్తాడు, తర్వాత సైలెంట్గా చేస్తాడు. ఆ తర్వాత స్టెప్ వీడి చేతిలో ఉండదన్నమాట. చూడడం వరకే కంట్రోల్లో ఉంటుంది. చూసిన తర్వాత మెల్లగా లోకంలోకి జారుకోవడం మన కంట్రోల్లో ఉండదు. పేతురు అలా చూశాడంతే, మునిగిపోసాగాడు. కానీ దేవుడు చెయ్యి ఇచ్చి యేసయ్య లేపాడు. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో జీవించడం అంటే అర్థం ఏంటంటే అదృశ్యమైన వాటిని చూడగలగడం. అదృశ్యమైన వాటిని చూసే అనుభవం మనకుందా? ఏ పరిస్థితి వచ్చినా మనుషులు ఏమనుకుంటారు? కొంతమంది ఫస్ట్ ఇదే ఆలోచన. ఏదైనా కష్టం రాగానే అమ్మో వాళ్ళేమనుకుంటారు వీళ్ళే, అది కాదు. ఫస్ట్ ముందు యేసయ్య వైపు చూసే కళ్ళున్నాయా? ఒక కష్టం రాగానే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేం సలహా ఇస్తారు వీళ్ళేం సలహా ఇస్తారు కాదు.
నా దేవుని దగ్గరకు నేను పరిగెత్తాలి. కొండల వైపు కన్నులెత్తే అనుభవం, దేవుని మీద ఆధారపడే అనుభవం మనకున్నట్లయితే మనము కూడా అధైర్యపడము. అట్టి అనుభవంలో, అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని నీ వాక్యం ద్వారా మాట్లాడావు. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు కంటికి కనబడే మనుషులకు, కంటికి కనబడే వస్తువులకు ఇచ్చే విలువ కంటే కంటికి కనబడని నీకు మేమిచ్చే ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుందయ్యా. కానీ విశ్వాసముతో బ్రతకడము మాకు నేర్పించండి. అతి చిన్న విషయానికి కలవరపడిపోయి, దుఃఖపడిపోయి, అధైర్యపడిపోయి, లోకం వైపు, మనుషుల వైపు చూసే అనుభవము లేకుండా నాయన పరిపూర్ణంగా నీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. నేను ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. నీకు ఇష్టమైన ఆరాధన, నీకు ఇంపైన ఆరాధన మేము చేయడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.